మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానండి. చాలాసేపు దాదాపుగా 2 గంటల నుంచి కూడా మీరందరూ ఇక్కడ ఎండలో ఉన్నారు. సో నేనంతా కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. విషయం ఏంటంటే ఈరోజు డ్యూ టు ఒక చిన్న టెక్నికల్ రీజన్ వల్ల మేము దేని గురించి లంచ్ మోషన్ మూవ్ చేసామో జడ్జి గారికి చెప్పడం జరిగింది. సో ఇది కొంచెం ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కాబట్టి దీన్ని రేపొద్దున కులంకషంగా దీని గురించి చర్చించి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపొద్దున ఫస్ట్ అవర్స్లోనే ఫస్ట్ కేసుగా మనది లంచ్ మోషన్ తీసుకుంటారని చెప్పడం కూడా జరిగింది. అయితే అసలు ఈ లంచ్ మోషన్ మూవ్ చేయడానికి కారణం మీ అందరికీ తెలుసు. పంజగుట్ట ఎవరైతే సిఐ గారు ఉన్నారో రామకృష్ణ గారు, ఆయన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఎంటైర్ నా కెరీర్ని అంటే ఇది బ్లాస్ట్ చేసి ఇతన్ని బ్లాక్ చేసి నా మీద అంటే తప్పుడు అంటే ఆరోపణలు సమాజంలోకి అంటే ఆయన ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనేది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మనం చూసినటువంటి మంగ్లీ గారి ఇష్యూ ఉందో వాడు ఎవరినైతే కలిశారో ఆ కలిసిన వెంటనే ఇలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటం తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఆయన చేసినటువంటి చర్య ఒక్కసారి మీరందరూ గమనించండి. మీడియా ముఖంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అడ్వకేట్ సుబ్బు అనే వ్యక్తి పేదల తరపు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వాదిస్తూ కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. అయితే ఈరోజు ఇక్కడ లంచ్ మోషన్ మూవ్ చేయడంలో కారణం ఉద్దేశం ఆంతర్యం ఏంటంటే ఆయన ఏదైతే ఒక సెలబ్రిటీ కేసు ఉందో దాన్ని కాపాడడం కోసం ఆ ఇష్యూని బయటకు రాకుండా ఉండడం కోసం దీన్ని బయట ప్రపంచానికి రాంగ్గా పోర్ట్రే చేయడం కోసం నా ఎంటైర్ లైఫ్ని ఆయన అంటే ఒక మాయని అంటే ఒక మచ్చ నా జీవితంలో మిగిల్చి నా కెరీర్నే క్లోజ్ చేయాలని పెద్ద కుట్ర జరిగింది.